యావరేజ్ పర్స్తో, లిటరల్లీ చెప్పాలంటే ఒక మినిమం పర్స్తో ఆక్షన్లోకి వచ్చి కొంచెం బెటర్గా షాపింగ్ చేసిన ఫ్రాంచైజ్ ఏదైనా ఉందా అంటే డెఫినెట్లీ ముందుగా మాట్లాడుకోవాల్సింది రాజస్థాన్ రాయల్స్ గురించే. రాజస్థాన్ రాయల్స్ ఏకంగా రిటెన్షన్స్ 79 కోట్లు అయితే వాడేసింది. రిటెన్షన్స్ కి ఓవర్ పర్స్ వాడినా కూడా బీభత్సమైన బ్యాటింగ్ లైనప్ అయితే ఆర్ఆర్ ఫుల్ చేసుకుంది. కెప్టెన్ గా సంజు శాంసన్ తో పాటు యశస్వి జైస్వాల్ ని ఇద్దరిని తలో 18 కోట్లతో రిటైన్ చేసుకుంది. ఇక తర్వాత రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ ని తలో 14 కోట్లతో రిటైన్ చేసుకుంది. అలానే వెస్టిండీస్ అలాగే రాజస్థాన్ రాయల్స్ వెల్ ఫినిషర్ గా సెట్ అయిన షిమ్రాన్ హెట్మేయర్ ని 11 కోట్లకి రిటైన్ చేసుకుంది. అలానే 4 కోట్లకి అన్క్యాప్డ్ ప్లేయర్ గా సందీప్ శర్మని సెట్ చేసింది. సందీప్ శర్మ గురించి ముందు పక్కన పెడదాం కాసేపు. ఇక బ్యాటింగ్ యూనిట్ లో మాత్రం టాప్ క్లాస్ బ్యాటర్స్ అయితే సెట్ చేసుకుంది ఆక్షన్ కు ముందే రాజస్థాన్ రాయల్స్. ఓపెనర్స్ గా యశస్వి జైస్వాల్, సంజు శాంసన్. ఇక 4th, 5th, 6th స్పాట్ లో రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మేయర్ తో చాలా స్ట్రాంగ్ జోన్ అయితే నిలిచింది బ్యాటింగ్ యూనిట్. ఇక ఆక్షన్ లో వీళ్ళ ప్లాన్ ఏం తగ్గట్టుగానే ఫస్ట్ డౌన్ స్పాట్ కి నితీష్ రాణాని టార్గెట్ చేసి కేవలం 4,20,00,000కే దక్కించుకుంది. అలాగే మరో మిడిల్ ఆర్డర్ ప్లేయర్ కోసం శుభన్ దుబేని 80 లక్షలకే బై చేసింది. 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని బ్యాటింగ్ బ్యాకప్ గా 10 లక్షలకి అయితే సెట్ చేసుకుంది. ఓవరాల్ గా బ్యాటింగ్ లో వేకెంట్ ఉన్న ప్లేసెస్ కి 1 or 2 బ్యాకప్స్ అయితే బాగానే సెట్ చేసుకుంది. ఇక తర్వాత బౌలింగ్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఆర్ఆర్ కి ఉంది. అయితే ఓవరాల్ గా 41 కోట్లు మాత్రమే పర్సు ఉన్నప్పటికీ మెగా ఆక్షన్ లో రాజస్థాన్ రాయల్స్ మాక్సిమం ఎఫోర్ట్ అయితే పెట్టిందని చెప్పుకోవచ్చు. మనీ కొంచెం తక్కువ ఉన్నప్పటికీ కూడా అట్రాక్టివ్ ప్లేస్ అయితే బై చేసింది. మెయిన్లీ హోమ్ పిచెస్ కి సెట్ అయ్యేలా ఒక యావరేజ్ పర్స్ తో 2 స్టార్ స్పిన్నర్స్ అయితే సెట్ చేసుకుంది. మహేష్ తీక్షణాన్ని కేవలం 4,40,00,000కే సెట్ చేసింది. అలానే వానిందు అసరంగా శ్రీలంక స్టార్ ఆల్రౌండర్ ని 5,25,00,000కే దక్కించుకుంది. ఆల్ ఇంపార్టెంట్ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ని మరొకసారి ఆర్ఆర్ సొంతం చేసుకుంది. ఇతని కోసం కొంచెం హెవీ ప్రైజ్ తో 12.5 కోట్లు అయితే వెచ్చించుకుంది. సిఎస్కే బౌలర్ తుషార దేశపాండేని 6.5 కోట్లకి, ఆకాష్ మధ్వాల్ ని కేవలం ₹1,20,00,000కే దక్కించుకుంది. ఇది డెఫినెట్లీ ఆర్ఆర్ కి లక్కీ బైగా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ముంబై ఇండియన్స్ లో ఆకాష్ మధ్వాల్ ఎంతగా కొన్ని మ్యాచ్లు ఇంపాక్ట్ చూపించాడని ప్రత్యేకంగా నేనైతే చెప్పనవసరం లేదు. ఇక అలానే కేవన్ మఫాకా 1.5 కుమార్ కార్తికేయ 30 లక్షలు, ఫజల్ ఫరూకి 2 కోట్లు, యుద్ధవీర్ సింగ్ 35 లక్షలతో కొంతవరకు ఆర్ఆర్ బ్యాకప్ ని బాగానే సెట్ చేసుకుంది. కొంతవరకు ఆక్షన్ లో తక్కువ పరుస్తూనే చాలా వరకు ఫ్యాన్స్ అయితే మెప్పించింది. అయితే ఐపీఎల్ 2025కి ఆర్ఆర్ యొక్క స్క్వాడ్ డీటెయిల్స్ ఏంటి కంప్లీట్ గా పేపర్ మీద అయితే చూద్దాం. అయితే రాజస్థాన్ రాయల్స్ ఓవరాల్ గా రిటెన్షన్ కి 79 కోట్లు అయితే వాడేసింది. ఆక్షన్ కి వచ్చేకి 41 కోట్లతో వచ్చింది. ఇంకా పర్స్ అయితే 30 లక్షలు మిగుల్చుకుంది. 25 మంది ప్లేయర్స్ గాను 20 మందిని అయితే ఫిల్ చేసుకుంది. ఇండియన్ సైడ్ నుంచి 14 మంది ఉంటే ఓవర్సీస్ నుండి 6 ప్లేయర్స్ అయితే బై చేసింది. ఇక రాజస్థాన్ రాయల్స్ యొక్క బ్యాటర్స్ ఎవరు, వికెట్ కీపర్స్, ఆల్రౌండర్స్, బౌలర్స్, ఇలా లిస్ట్ వైజ్ అయితే చూద్దాం. ముందుగా బ్యాట్స్మెన్స్ గురించి మాట్లాడుకుంటే యశస్వి జైస్వాల్, షిమ్రాన్ హెట్మేయర్, శుభన్ దుబే, వైభవ్ సూర్యవంశీ. వికెట్ కీపర్స్ గా సంజు శాంసన్, ధ్రువ్ జురెల్, కృణాల్ సింగ్ రాథోర్ ఇట్టా ఉన్నారు. ఇక ఆల్రౌండర్స్ చూస్తే రియాన్ పరాగ్, నితీష్ రాణా, యుద్ధవీర్ సింగ్. ఇక బౌలర్స్ చూస్తే సందీప్ శర్మ, తుషార్ దేశపాండే, ఆకాష్ మధ్వాల్, కుమార్ కార్తికేయ, కేవాన్ మఫాకా, వానిందు అసరంగా, మహేష్ తీక్షణ, ఫజల్ ఫరూకి, అశోక్ శర్మ, జోఫ్రా ఆర్చర్ ఇలా ఉన్నారు. ఇక ఆర్ఆర్ ఆక్షన్ లో ఏమైనా స్పెషల్ థింగ్ ఉందా అంటే ఖచ్చితంగా 13 సంవత్సరాల వైభవ్ సూర్యవంశీని 10 లక్షలకు బై చేయటం. ఇది కొంచెం కొత్తగా అనిపించవచ్చు, బట్ రాజస్థాన్ రాయల్స్ అయితే ఇక్కడ స్పాట్ అని చెప్పుకోవచ్చు. అయితే రాజస్థాన్ రాయల్స్ ఆక్షన్ లో డిఫరెంట్ అప్రోచ్ తో చూపించింది. ఇండియన్ కోర్ నుండి బ్యాటింగ్ లైనప్ సెట్ చేస్తుంది అనుకుంటే బౌలింగ్ యూనిట్ లో కొంచెం ఓవర్సీస్ వైపు టర్న్ అయింది. ఇన్ఫాక్ట్ క్యాప్డ్ ఇండియన్ పేస్ బౌలర్స్ కోసం అస్సలు టచ్ చేయలేదు. ఒక పేస్ స్టార్ తప్ప అంతా ఒక యావరేజ్ పేస్ ఓవర్సీస్ ను సెట్ చేసుకుంది. అలాగే వారిలో భాగంగా క్వాన్ మఫాకా, ఫజల్ ఫరూకి లాంటి వాళ్ళు సెట్ చేసుకుంది. అలానే ఇండియన్ పేస్ యూనిట్ పరిశీలిస్తే తుషారా దేశపాండే, సందీప్ శర్మ, ఆకాష్ మధ్వాల్ని బై చేసింది. ఒక స్టార్ ఇండియన్ పేసర్ కూడా టచ్ చేసి అంత పర్స్ అయితే వీళ్ళ దగ్గర లేకపోయినా బ్యాకప్ ని మాత్రం బాగానే సెట్ చేసుకుందని చెప్పాలి. అందరూ ఇంపార్టెంట్ ప్లేయర్స్ లాగానే మంచి ఎఫెక్టివ్ ప్లేయర్స్ లాగానే కనిపిస్తున్నారు. అయితే రాజస్థాన్ రాయల్స్ యొక్క ఓవరాల్ గా ప్లేయింగ్ 12 ఎలా ఉండిపోతుంది అనేది డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ టీమిండియా సెన్సేషనల్ బ్యాటర్స్ అయిన జైస్వాల్ మరియు సంజు శాంసన్. అంతకుముందు జైస్వాల్ తో కలిసి ఓవర్సీస్ బ్యాటర్ అయితే ఒక పేరుగా వచ్చి ఓపెనింగ్ అయితే రాజస్థాన్ రాయల్స్ జరిగేది. బట్ ఇప్పుడు కెప్టెన్ గా ఉన్న సంజు శాంసనే జైస్వాల్ తో ఓపెనింగ్ చేయనున్నాడు. ఇటువంటి సందేహం అయితే ఈ విషయంలో లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ సంజు శాంసన్ ఇండియన్ టీమ్ లో కూడా ఓపెనింగ్ లో ఫిక్స్ అయిపోయాడు T20 ఫార్మాట్ లో.
లాస్ట్ 5 T20 మ్యాచ్ల్లో సంజు శాంసన్ ఏకంగా 3 సెంచరీలు కొట్టాడు. సో ఇతన్ని అయితే మాత్రం ఓపెనింగ్ ఆప్షన్కి ఇంకో వైపు చూసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా రాజస్థాన్ రాయల్స్కి అయితే లేదు. అలానే మరొక ఓపెనర్ అయితే మాత్రం యశస్వి జైస్వాల్. సంజు శాంసన్ ఓన్లీ T20 ఫార్మాట్లోనే సెంచరీలు కొడుతుంటే జైస్వాల్ మాత్రం 3 ఫార్మాట్లోనూ శతక్ కొట్టేస్తున్నాడు. మెయిన్లీ బీజీటీలో కూడా దుమ్ము దులిపేస్తున్నాడు. ఇండియాకి 3 ఫార్మాట్స్ ప్లేయర్లో ఫ్యూచర్ అసెట్గా ఎవరన్నా టీమిండియా సైడ్ ఉండాలంటే ఫస్ట్ పేరు ఖచ్చితంగా యశస్వి జైస్వాల్ పేరే చెప్పుకోవాలి. సో ఓవరాల్గా ఆర్ఆర్ యొక్క ఓపెనింగ్ పేరు అనేది నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఫస్ట్ సెకండ్ వచ్చేసరికి ఏకంగా యశస్వి జైస్వాల్ సంజు శాంసన్తోనే ఓపెనింగ్ అయితే ఆర్ఆర్ది స్టార్ట్ అవనుంది. ఇక తర్వాత ఫస్ట్ డౌన్లో ఎవరు అనుకుంటున్న టైంలో స్క్వాడ్ చూస్తే ఖచ్చితంగా మీకు క్లారిటీ వస్తుంది. కేకేఆర్లో ఎప్పటి నుండో తన సేవలు అందిస్తున్న నితీష్ రాణాని 4,20,00,000 దక్కించుకుంది. ఆ ప్లేస్లో అతని స్పాట్ అని చెప్పుకోవచ్చు. లిటరల్లీ చెప్పాలంటే ఆర్ఆర్కి ఇది ఒక బెస్ట్ బైగా మాట్లాడుకోవచ్చు. ఇంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్లో ఉన్న ఆర్ఆర్ ఎవరిని థర్డ్ స్పాట్లో బై చేస్తుందో అనుకున్న టైంలకి బెస్ట్ ఆప్షన్ అయితే చూస్ చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్గా జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రాణా వీళ్ళు టాప్ ఆర్డర్లో రానున్నారని చెప్పుకోవచ్చు. అయితే మనం ప్రీవియస్గా ఈ వీడియోలో మాట్లాడుకున్నట్టే ధ్రువ్ జురేల్, రియాన్ పరాగ్లు 4th and 5th స్పాట్లో బ్యాటింగ్ ఆర్డర్లో రానున్నారు. ఇంతవరకు ధ్రువ్ జురేల్ని ఈ ఆర్ఆర్ సరిగ్గా యూజ్ చేయలేదు. బట్ ఐపీఎల్ 2025లో మాత్రం ఖచ్చితంగా ఆర్ఆర్లో కీ ప్లేయర్ల గురించి మాట్లాడుకుంటే ధ్రువ్ జురేల్ పేర్లు ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. అది కూడా ఫస్ట్ ఆర్ సెకండ్ నేమ్గానే లిస్టులో చేర్చాల్సి ఉంటుంది. సిచ్యువేషన్ బట్టి బ్యాటింగ్ చేయడంలో జురేల్ స్పెషాలిటీగా మారిపోయాడు. అలానే ఇండియన్ క్రికెట్ టీంలో కూడా ఆఫ్టర్ రిషబ్ పంత్ గురించి ఎవరైనా మాట్లాడితే ఖచ్చితంగా ధ్రువ్ జురేల్దే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వికెట్ కీపింగ్లోనే కాదు, బ్యాటింగ్లో కూడా ఖచ్చితంగా ఒకసారిగా 4-5 వికెట్లు పడిపోతున్న టైంలో ఒక ఆపద్ బాంధవుడిలా మారిపోయాడని చెప్పుకోవచ్చు. సో అందరి దృష్టి అయితే మాత్రం ధ్రువ్ జురేల్ మీద ఉండనుంది ఈ ఐపీఎల్లో. అలానే రియాన్ పరాగ్ ఇండియన్ టీంకి ఫ్యూచర్ అసెట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈసారి స్పిన్ ఆల్రౌండర్గా ఆర్ఆర్కి ఇతర సేవలు అందించనున్నాడు. ఇక తర్వాత 6th స్పాట్లో శుభన్ దుబేని బ్యాటింగ్ యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఒక స్టార్ బ్యాటర్స్ ఇద్దరి మధ్యన ఒక యావరేజ్ బ్యాటర్ ఉన్నా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవ్వవు. అతను సజెస్ట్ చేసుకుంటా, గైడ్ చేసుకుంటా ముందున్న రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్ అలాగే వెనకున్న షమ్రాన్ నెట్మేర్ గైడ్ చేయొచ్చు. అతను కూడా బాగా ఆడొచ్చు అనేది నా ఒపీనియన్. అందుకే 6th స్పాట్లో శుభన్ దుబే వస్తే 7th స్పాట్ వచ్చేకి షమ్రాన్ నెట్మేర్ రావటం పక్క. ఇక బట్ సిచ్యువేషన్ బట్టి ధ్రువ్ జురేల్, రియాన్ పరాగ్ అలాగే షమ్రాన్ నెట్మేర్ స్పాట్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. 5th, 6th, 7th స్పాట్ సిచ్యువేషన్ బట్టి వాళ్ళ స్పాట్ని అయితే ఫిల్ చేసుకుంటారు. ఇక తర్వాత బౌలింగ్ లైనప్ గురించి మాట్లాడుకుంటే ఇకైతే 6th స్పాట్ వరకు బ్యాటింగ్ ఆర్డర్లో ఎక్కడ కూడా ఓవర్సీస్ ప్లేయర్ మాట అనేది వినపడలేదు. ఇక 7th స్పాట్లో ఉన్న షమ్రాన్ నెట్మేర్ మాత్రమే ఓవర్సీస్ నుండి ఒక ప్లేయర్ అయితే వచ్చాడు. ఇక తర్వాత ఇంకా ఛాన్సెస్ అయితే బౌలింగ్ ఆప్షన్లో 3 అయితే మాత్రం ఉన్నాయి. ఓవర్సీస్ ఆప్షన్స్ అయితే వాడుకునే ఛాన్సెస్ రాజస్థాన్ రాయల్స్కి. అయితే రాజస్థాన్ రాయల్స్కి కాస్ట్లీయెస్ట్ బై మెగా ఆప్షన్లో 12.5 కోట్లకి జోఫ్రా ఆర్చర్ను కొంది. సో ఇతనే మాత్రం పేస్ యూనిట్ మొత్తాన్ని నడపనున్నాడనే చెప్పుకోవచ్చు. ఇతనితో పాటు చాలా కీ బౌలర్గా ఆర్ఆర్లో కొనసాగుతున్న అన్క్యాప్డ్ ప్లేయర్ సందీప్ శర్మ. సందీప్ శర్మతో పాటు జోఫ్రా ఆర్చర్ వీళ్ళిద్దరే పేస్ యూనిట్ని అయితే డెఫినెట్లీ నడుపుతారు. అయితే పేస్ యూనిట్లో వీళ్ళిద్దరు ఉంటే స్పిన్ యూనిట్ గురించి ఏంది, మహేష్ దీక్షణ, వానిందు అసరంగా వీళ్ళిద్దరే ఖచ్చితంగా స్పిన్ యూనిట్ అనేది ఫిల్ చేయనున్నారు. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ హోమ్ గ్రౌండ్స్ ఖచ్చితంగా ఎక్కువ ప్రయారిటీ ప్రకారం స్పిన్కే అనుకూలిస్తాయి. వీళ్ళిద్దరిది కీ రోల్ అవనుంది. వీళ్ళతో పాటు సపోర్టింగ్ రోల్లో రియాన్ పరాగ్ కూడా స్పిన్ వేయడం పక్కా అని చెప్పుకోవచ్చు. అయితే వానిందు అసరంగా 8th స్పాట్లో వస్తాడు. ఎందుకంటే అతని బ్యాటింగ్ ఆడే క్యాపబిలిటీ ఖచ్చితంగా ఉంది. అందుకని 8th స్పాట్ వరకు రాజస్థాన్ రాయల్స్కి బ్యాటింగ్ లైనప్ కూడా కనబడుతుంది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గురించి మాట్లాడుకుంటే ఓవర్సీస్ నుండి క్యాన్ మఫాకా, ఫజల్లో ఫరూకీ ఉన్నారు. ఇండియన్ సైడ్ నుండి తుషారా దేశపాండే అలానే ఆకాష్ మద్వాల్ ఉన్నారు. అయితే నా ఒపీనియన్ మాత్రం ఫజల్లీ ఫరూకీని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇతను ఒక లెఫ్ట్ హ్యాండ్ సీమర్. ఖచ్చితంగా అపోనెంట్స్ మీద పెత్తనం చలాయించే అవకాశం అయితే ఈ బౌలర్కి ఉండొచ్చు. అందుకని చెప్పి నేనైతే ఇంపాక్ట్ ప్లేయర్గా ఇతన్ని అయితే యూజ్ చేస్తున్నా. అయితే ఓవరాల్గా ఆర్ఆర్ యొక్క ప్లేయింగ్ 12 గురించి మాట్లాడుకుంటే యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్, శుభన్ దుబే, ధ్రువ్ జురేల్, షమ్రాన్ నెట్మేర్, వానిందు అసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేష్ దీక్షణ, సందీప్ శర్మ, ఫజల్ ఫరూకీ ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండొచ్చు. లేదంటే ఆకాష్ మద్వాల్, తుషారా దేశపాండే వీళ్ళతోనే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ ప్లేయింగ్ 12 ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. అయితే మీ ఒపీనియన్ ప్రకారం రాజస్థాన్ రాయల్స్ ఒక స్క్వాడ్ గురించి మీరేమనుకుంటున్నారో ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే వీళ్ళ ప్లేయింగ్ 12 ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారో ఖచ్చితంగా ఆ ప్లేయింగ్ 12 కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.